నేను ముఖ్యమంత్రి అయినా వారు ప్రజాప్రతినిధిగా కరీంనగర్లో జరిగినటువంటి సభకు వచ్చింది. అందరూ మాట్లాడిన చాలామంది తాను మాట్లాడుతూ ఒకటే మాట కోరిండు. అయ్యాక బోర్నపల్లి అనే కాడ గోదావరి మీద ఒక బ్రిడ్జ్ అవసరం మాకు, అది కంపల్సరీ కావాలి అంటే నేను ఇక ఓదాలు బిదాలని మర్చిపోయి ఏంది జీవన మళ్ళీ చెప్పండి అని చెప్పిండు ఆయన. వెంటనే అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి 70-80 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ బ్రిడ్జి అప్పుడు కట్టించినాం. తన యొక్క నియోజకవర్గం పట్ల, తన ఏరియా పట్ల, తన పరిసర ప్రాంతాల ప్రజల పట్ల ఆయన కనపరిచిన ప్రేమ అదంతా కూడా చాలా అద్భుతం. అందుకే ఆయనకు అంత మంచి పేరు కూడా ఉంది. అది నాకంటే మీకందరికి బాగా తెలుసు. ఈ మధ్య వీళ్ళందరూ తయారైన కదా, ఎవరు అంటే సర్వేలు చేసి ఇస్తారు. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరితే ఎట్లా ఉంటుంది ఏం కథ అని ఒక 2-3 వచ్చి సర్వేలు చేసింది. మీ నియోజకవర్గం కాదు, మీ నియోజకవర్గంలో ఆడం బాంబే పేలిపోయింది, దాంట్లో మాటనే లేదు. అసలు జగిత్యాల నియోజకవర్గం గురించి చర్చ లేదు. కానీ వాళ్ళు ఏం చెప్పినా సర్వే వాళ్ళు పక్కనున్న సొప్పదండి కావచ్చు, ధర్మపురి కావచ్చు, మేరిట్ల కొట్టుపల్లి కావచ్చు,